నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాయ్కాట్ హరిహర వీరమల్లు ట్రోల్స్ పై స్పందించిన ముస్లిం పెద్దలు. తిరుపతిలో హరిహర వీరమల్లు సినిమా చూసిన ముస్లిం పెద్దలు. సినిమాలో ముస్లింలను ఎక్కడా కించపరచలేదన్న ముస్లిం పెద్దలు. గత వైఎస్ఆర్సీపీ పాలనలో హతీరాంజీ మఠం ల్యాండ్స్ ను దోచుకున్నారు. బైరాగి పట్టణంలో వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్ల తొక్కిసలాట ఘటన వెనుక సూత్రధారులుగా కూడా వైసీపీ వారే ఉన్నారు ఆరోపించిన టీడీపీ నేతలు నరసింహ యాదవ్, ఆర్సీ మునికృష్ణలు. గతంలో గిరిజనులపై విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యల తీవ్ర దుమారం. ఇవాళ తిరుపతిలో జరగనున్న కిమ్టన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండను అడ్డుకుంటాం. గతంలో ఉగ్రవాదులతో ట్రైబల్స్ ని పోల్చడాన్ని తప్పుపట్టిన గిరిజన సంఘాలు. ఈవెంట్ వద్ద భారీగా చేరుకున్న పోలీసులు. తిరుపతి జూ పార్క్ రోడ్డులో బైక్ పై వెళ్తున్న వ్యక్తిపై దాడికి యత్నించిన చిరుత. స్పీడ్ గా వెళ్లడంతో ప్రమాదం నుంచి బయటపడ్డ వ్యక్తి. వార్తల్లోని వివరాలు. గత పాలనలో హతీరాంజీ మఠం ల్యాండ్స్ ను దోచుకున్నారని, అలాగే బైరాగి పట్టణంలో వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్ల తొక్కిసలాట ఘటన వెనుక సూత్రధారులుగా కూడా వైసీపీ వారు ఉన్నారని టీడీపీ నేతలు నరసింహ యాదవ్, ఆర్సీ మునికృష్ణలు తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆరోపించారు. కోట్లాది రూపాయలు టర్నోవర్ ఉండే లిక్కర్కి సంబంధించి ఏ విధంగా చేశారో మీరందరూ చూశారు. ఈరోజు ఏమో అర్ధాంతరంగా పెట్టిన కేసు కాదు. అది మొదటి నుంచి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఏదైతే చెప్పామో దానికి అనుగుణంగానే ఈరోజు దానిపైన సిట్ వేసి ఆ నివేదిక ద్వారా ఏదైతే ఎవిడెన్స్ ద్వారా చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసినట్టు రాజకీయ కక్షలు పెట్టుకొని ఆయన అరెస్టు చేసే రోజుకి దేనిపైన అరెస్టు చేస్తూ ఉన్నారో చెప్పలేని పరిస్థితి. ప్రత్యక్షంగా కూడా మీడియాలు అన్నీ కూడా ఆ రోజు బస్సు దగ్గర దేనికి అరెస్టు చేస్తూ ఉన్నారంటే మళ్ళీ చెప్తారంట. ఆ విధంగా జరగాల. అది రాజకీయ కక్షలతో పెట్టిన అక్రమ కేసులు. ఇవి అలా జరగల. ఎవరైతే దాంతో నిందితులు ఉన్నారో, ఎవరెవరు ఎక్కడెక్కడ ఆ డబ్బును ట్రాన్స్ఫర్ చేశారో, సాక్షాత్తు పెద్దిరెడ్డి కంపెనీకి 5 కోట్ల రూపాయలు పోయిందంటే ఎన్ని వేల కోట్లు దీంట్లో చేతులు మారాయనే దానిపైన దేశ విదేశాల్లో కూడా దానిపైన విచారం జరుగుతుంది. ప్రతి ఒక్కరిపైన కూడా కఠిన చర్యలు ఉంటాయి. దాన్ని మరుగున పరిచేదానికి ఇలాంటి కార్యక్రమాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టే చూస్తే మటుకు ప్రజలందరూ కూడా ఏమి జరిగినా కూడా వాస్తవాలు ప్రజలకి తెలుసు అన్నీ కూడా. కాబట్టి కోట్లాది రూపాయలు లిక్కర్ స్కామ్లో చాలామంది ఇంకా కూడా మనకే సిగ్గుపడతాను. ఇప్పుడు ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 2 వ్యక్తులు, మిథున్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఈ యొక్క చిత్తూరు జిల్లాకు వన్నె తెచ్చిన రీతిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానీ చాలామంది గతంలో కూడా కిరణ్ కుమార్ ముఖ్యమంత్రి కానీ ఈ మరి జిల్లాలో ఇంకా అత్యున్నతమైన భావాలు, అత్యున్నతమైన దీంట్లో ఈ జిల్లాలో చాలామందిని చూసింది దేశవ్యాప్తంగా కూడా. అలాంటి చిత్తూరు జిల్లాని తలవంపులు తెచ్చే విధంగా ఈరోజు ఈ రాజకీయాల్లో ఇంత తలవంపులు తెచ్చే కార్యక్రమం లిక్కర్లో 2 కాదు ఇంకా చాలామంది దీంట్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా బయట వస్తాయి వాస్తవాలు. కాబట్టి లిక్కర్ స్కామ్లో ఎవరెవరు వాళ్ళ అధినాయకుడు కూడా మొన్ననే ఎఫ్ఐఆర్లో ప్రాథమికంగా కూడా చేర్చడం జరిగింది. వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. వీళ్ళేదో అక్రమ కేసులు రాజకీయ కక్షలతో పెట్టినారంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఆ పొద్దు పింక్ డైమండ్ అని చెప్తే ప్రజలు నమ్మారు. ఈరోజు ఇది చెప్తే నమ్ముతామనే దిశగా ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ వాస్తవాలు అనేవి ఎప్పటికి కూడా మరుగున పరచలేరు. ఏ చిన్న విషయం జరిగినా తిరుమల తిరుపతిలో దాని వెంటనే భూతత్వంలో చూపిస్తారు. భక్తులు భయప్రాంతులను చేస్తారు, కావాలనే చేస్తున్నారు. ఇది చాలా తప్పు. మిమ్మల్ని ఆ దేవుడే శిక్షిస్తాడు. భగవంతుడు ఎవరెవరిని ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో చేస్తారో దేవుడి దగ్గర అన్యాయం చేసిన వాళ్ళు ఎవరు కూడా ఒక్కరు కూడా ఉండరు. తగిన శాస్తి జరుగుతుంది. నేనైనా కరుణాకర్ రెడ్డి గారు ఇంకా నువ్వు అబద్ధాలు చెప్పేది మానుకో. హరినాథ్ రెడ్డి మీద తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు సృష్టించేది లే. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కూటమి నాయకులు కక్ష సాధింపు అయింటే ఈ రాష్ట్రంలో చాలామందిని లోపలేసేసేది. చట్టం దాని పని దాన్ని చేసుకుంటూ పోతూ ఉంది. కాబట్టి ఈరోజు న్యాయంగా పోతూ ఉన్నారు. సరే, మీరు సుప్రీంకోర్టు వరకు పోయారు లిక్కర్ సంబంధించే, మరి ఎందుకు బెయిల్ ఇవ్వలేదు? మీరు నిజంగా మీరు తప్పే చేయకపోతే ఇవన్నీ మానుకొని కరుణాకర్ రెడ్డి ప్రజల మీద మీరు ఏదంటే చెప్తే నమ్మే పరిస్థితి లేదు. మీరు సరిగ్గా చేయలేదు కాబట్టే 11 సీట్లు ఈ రాష్ట్రంలో మిమ్మల్ని పెట్టారు. ఇంకా నాకు బుద్ధి తెచ్చుకోండి. ప్రజలకు ఏం కావాలో అది సలహాలు ఇవ్వండి ప్రభుత్వానికి. అంతేగాని మీరు ఏదంటే అది అబద్ధాలు చెప్తే జనాలు నమ్మే పరిస్థితులు లేరని తెలియజేస్తున్నాం. బాయ్కాట్ హరిహర వీరమల్లు ట్రోల్స్ పై ముస్లిం పెద్దలు స్పందించారు. వాస్తవాలను తెలుసుకోకుండా అసత్య ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని కోరారు.
అన్ని వర్గాల వారు మెచ్చే సినిమా హరిహర వీరమల్లు సినిమా అని జనసేన నాయకులు కిరణ్ రాయల్ అన్నారు. తిరుపతిలో కేక్ కట్ చేసి విజయోత్సవ సభను నిర్వహించారు. బాయ్కాట్ హరిహర వీరమల్లు ట్రోల్స్ పై ముస్లిం పెద్దలు స్పందించారు. తిరుపతిలో హరిహర వీరమల్లు సినిమా చూశారు ముస్లిం పెద్దలు. గతంలో జరిగిన విధంగా సినిమా తీశారని, సినిమాలో ముస్లింలను పవన్ కాపాడారని అన్నారు. వాస్తవాలను తెలుసుకోకుండా అసత్య ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని అన్నారు. ముస్లిం సమాజాన్ని కించపరిచారంటూ ఏ ముస్లిం బయటకు వచ్చి చెప్పలేదని, సినిమాలకు రాజకీయాలకు ముడిపెట్టవద్దని అన్నారు. సినిమాలో ముస్లింలను ఎక్కడా కించపరచలేదని ముస్లిం పెద్దలు పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ అంటే గిట్టని కొందరు వైసీపీ వాళ్ళు కావాలనే సినిమాను తప్పుగా ట్రోల్ చేస్తున్నారని అన్నారు. ముస్లిం వర్గాన్ని వ్యతిరేకించేలా ఉన్నదని, ట్రోల్ చేయటం తగదని కిరణ్ రాయల్ అన్నారు. అన్ని వర్గాల వారు మెచ్చే సినిమాను హరిహర వీరమల్లు సినిమా అని కిరణ్ రాయల్ పేర్కొన్నారు. తిరుపతిలో కేక్ కట్ చేసి విజయోత్సవ సభను జనసేన నాయకులు కిరణ్ రాయల్ జరుపుకున్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఈ హరిహర వీరమల్లు మూవీ ఇంత పెద్ద ఘన విజయం అయినందుకు మా ముస్లిం సోదరుల తరపున ప్రతి ఒక్కరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్న. చాలా మంది వైసీపీ నాయకులు, వైసీపీ కేడర్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషంతో రగిలిపోతున్నారన్న. వాళ్ళ ఫస్ట్ నుండి తల నుండి కాలి గోటి వరకు ద్వేషంతో నిండిపోయింది. వాళ్ళు బాయ్కాట్ హరిహర వీరమల్లు అని చెప్పిందే ట్రెండ్ చేశారు. అదైతే నేనేం చెప్తానంటే, వాళ్ళు ఇది జరిగిన వాస్తవం. ఎప్పుడైతే హరిహర వీరమల్లు ప్రీమియర్ షోస్ పడ్డాయో వీళ్ళు బాయ్కాట్ అంటున్నారు. లోపల పోయి వాళ్ళే మూవీస్ చూస్తున్నారు. లోపల పోయి వాళ్ళే మూవీస్ చూసి బాయ్ బాయ్ జగన్ అంటారు. బాయ్ బాయ్ జగన్ అంటారు. బయట బాయ్కాట్ హరిహర వీరమల్లు అంటారు, లోపలేమో బాయ్ బాయ్ జగన్ అంటారు అన్న. ఎందుకంటే ఈ విధంగా తయారైంది. ఎందుకు వైసీపీ క్యాడర్ మొత్తం చూస్తున్నారని చెప్తానంటే, ఏదైతే హరిహర వీరమల్లు మూవీలో ఎమోషన్ సీన్స్ అన్నా వేరే లెవెల్లో ఉన్నాయి. ఎమోషన్ సీన్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఆశ్చర్యము వ్యక్తం చేస్తా అంటే, వైసీపీ క్యాడర్ మాత్రం నవ్వుతారు. లోపల వాళ్ళ అన్నలాగా నవ్వుతారు ఎమోషనల్ సీన్ చూసి. ఆడర్థమైపోతుంది వాళ్ళు ఏదనేది. పార్ట్ 2 ఉంది, అద్భుతంగా ఉందన్న. అన్న ఒక చిన్న మాట చెప్తాను. వైసీపీ ఏదైతే ద్వేషాన్ని నింపుకొని పవన్ కళ్యాణ్ గారి పట్ల బాయ్కాట్ అని చెప్తున్నారో, లోపల ఎంతో రెఫరెన్సెస్ ఉన్నాయన్న. ముస్లిమ్స్ గురించి ఎంతో మంచిగా చూపించే ప్రయత్నం చేశారు. హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ అయ్యి ఈ రోజుతో 3వ రోజు కావస్తోంది. భారీ విజయం, కలెక్షన్లు దూసుకుపోతా ఉంది. అన్ని థియేటర్లు, అన్ని షోలు కూడా హౌస్ఫుల్ అవుతున్నాయి. అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది సినిమాని ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఈ సినిమాలో హిస్టారికల్ సినిమా, హైందవ ధర్మం సంబంధించిన సినిమా. సనాతన ధర్మం కోసం పవన్ కళ్యాణ్ గారు అప్పుడే ఈ సినిమాని చూసారేమో, తీసారేమో, దానికోసం సెలెక్ట్ చేసుకున్నారేమో అని చెప్పి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. సినిమాని సినిమాగా చూడండి దయచేసి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడి తీశారు, అందరికి నచ్చినట్టు తీశారు. అద్భుతమైన సినిమా. ఈరోజు తిరుపతి సంధ్యా థియేటర్లో ఈరోజు ఈ సినిమా కలెక్షన్ సునామీ రాష్ట్రంతో సృష్టిస్తూ ఉంది. విజయోత్సవ వేడుకలు చేసుకుంటున్నాం. ఇక్కడ ఎవరైతే పనిచేసిన మహిళా సిబ్బందులు ఉన్నారో పాపం మొన్న మా ఫ్యాన్ షో రోజులకి థియేటర్లో కాగితాలు వేసిన అభిమానులు ఎన్ని చేసినా మాకు సహకరించారు. వాళ్ళందరూ కూడా పాపం వాళ్ళందరూ కూడా ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అభిమానుల సమక్షంలో వాళ్ళందరికీ చీరలు పంచిపెట్టడం జరిగినది. అదేవిధంగా సేవా కార్యక్రమాలు ఎప్పుడు ముందుంటాం. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మెగా అభిమానులు చెప్పి మరొకసారి రుజువు చేసుకుంటూ భవిష్యత్తులో కూడా సినిమా చూడడం తప్ప సినిమా రాజకీయం చేయొద్దండి. కేవలం పేటీఎం కూలీలు, వైసీపీ పేటీఎం కూలీలు వాళ్ళ ప్రచారం తప్ప ఇక్కడ ఏమీ లేదు. వాళ్ళని బుద్ధి చేయట్టు పేటీఎం కూలీని చెప్పుదో కొట్టినట్టు ఈరోజు ముస్లిం సోదరులు కూడా సమాధానం చెప్పినారు. చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఏది ఏ కులానికో కానీ ఏ జాతికో కానీ విరుద్ధంగా సినిమా కాదు ఇది. ఎవరు కూడా అందరూ చూడొచ్చు. మైనార్టీలు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్ అందరూ చూడాల్సిన పిక్చర్ ఇది. దీంట్లో ఏమీ కుల మీద ఏమీ లేవు. కాబట్టి దయచేసి చెప్తున్నాను, వైరల్ కూడా చేయొద్దండి. ఏది కూడా ఎవరికి కూడా, ఈ పవన్ కళ్యాణ్ గారు కాదు, ఏ హీరోకి కూడా మీరు వైరల్ చేయకూడదు. ఏది కూడా సినిమా చూడాలి, బాగుంటే బాగుందని చెప్పాలి. కానీ వైరల్ చేసి దాన్ని ఏదో ఇంకొక రకంగా తయారు చేసేది మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తున్నాను. గతంలో గిరిజనులపై విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపింది. ఇవాళ జరగనున్న కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండను అడ్డుకుంటామని, గతంలో ఉగ్రవాదులతో ట్రైబల్స్ ని పోల్చడాన్ని గిరిజన సంఘాలు తప్పుపడుతున్నాయని, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను అడ్డుకుంటామని గిరిజన సంఘాలు హెచ్చరించడంతో ఈవెంట్ వద్ద పోలీసులు భారీగా చేరుకున్నారు. ఏదైతే గిరిజనులను సైతం ఆహ్వానించినటువంటి విజయ్ దేవరకొండ ఆయన సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు తిరుపతిలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. గత నెల 26న రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్కి విజయ్ దేవరకొండ చేసినటువంటి
ఈ అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇంతవరకు సమాధానం ఎక్కడ కూడా విజయ్ దేవరకొండ చెప్పలేదు. విజయ్ దేవరకొండ నీకు ఒకటే చెప్తా ఉన్నాం, గిరిజనులు అంటే అంత చులకన భావం ఉంటే ఈరోజు పహల్గామా దాడిలో వీరమరణం పొందినటువంటి మురళీ నాయక్ని మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. స్వతంత్రంలో ప్రాణత్యాగం చేసినటువంటి గిరిజన నాయకులను మీరు గుర్తు తెచ్చుకోవాలి. అంతేగాని ఒక పబ్లిక్ ఫిగర్గా ఉండి ఒక యూత్ ఐకాన్గా ఉన్నటువంటి మీరు ఈరోజు గిరిజనులు 500 సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితే కొట్టుకుంటున్నారో ఆ విధంగా పహల్గామా దాడిలో పాకిస్తాన్ ఇండియన్ వాళ్ళు కొట్లాడినారని చెప్పేసి మీరు చేసిన వ్యాఖ్యలను యావత్ భారతదేశం మొత్తం కూడా ఖండిస్తూ ఉంది. మీ సినిమాలను రాష్ట్రపతి కూడా ఒక గిరిజన బిడ్డ అని మీరు గమనించాలి. ఇదే విధంగా మీరు గిరిజనులకు క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో మీ సినిమాలను ఆంధ్రప్రదేశ్ సైతం యువత విద్యార్థి లోకాలందరూ కదిలించి మీ సినిమాలను బాయ్కాట్ చేస్తాం. అలాగే మీ ప్రీ రివెంట్ ఈవెంట్ కూడా ఈరోజు అడ్డుకోబోతున్నాం. దేవరకొండ పేరు మార్చుకునేసి విజయ్ దేవరకొండగా పేరు మార్చుకున్న అందరూ హీరో అంటాడు. ఆయన నటుడు. ఎందుకంటే ఈరోజు మా గిరిజనుల పట్ల అంత అసహ్యంగా ఏదో రాని ఇంగ్లీష్లో మాట్లాడేసి ఈరోజు మా మనోభావాలని దెబ్బతీసేలాగా ఆయన మాట్లాడడం చాలా బాధాకరం. ఈరోజు అన్ని సంఘాలు మాకు సపోర్ట్ చేసి మాకు ఏదైతే ఏ విధంగా అయితే మా మనసు దెబ్బ తినిందో మా గాయపరిచిందో మాకు మద్దతుగా అన్ని సంఘాలు వస్తున్నాయి. అలాగే ఈరోజు జరగబోయే ఇక్కడ ఒక మీటింగ్కి అతను రాబోతున్నారు కనుక ప్రతి ఒక్కరికి మేము కూడా పిలుపునిస్తున్నాం. ప్రతి ఒక్క గిరిజన బిడ్డ ఖచ్చితంగా రావాలి. ఆయన మాట్లాడిన వాక్యాలను వెనక్కి తీసుకొనేసి క్షమాపణం చెప్పాలి. అదేవిధంగా ఈరోజు గొప్ప శ్రీవారితో పాచికలాడిన వ్యక్తి కూడా ఒక గిరిజన బిడ్డగా అనేసి కూడా వారికి తెలుపు చెప్తున్నాం. ఈరోజు 600 సంవత్సరాల క్రితం గిరిజన బిడ్డ ఏదైతే హతిరాం బావాజీ శ్రీవారితో పాచికలాడాడో ఆయన పాదాల కింద ఆయన రావడానికి నిరాకరిస్తూ ఈరోజు మేమందరం ఇక్కడ ధర్నాకి ఆయన ఏదైతే ఈవెంట్ని ఇక్కడ చేస్తున్నారో ఆ ఈవెంట్కి ప్రతి ఒక్క సంఘాలు రాబోతుంది. అందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారనేసి తెలియజెప్తున్నా. రెట్రో ఏప్రిల్ 26 రెట్రో రిలీజ్ ఈవెంట్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అక్కడ పెహల్గాం ఉగ్రదాడిలో ఉగ్రవాదులను తిట్టే క్రమంలో అతను గిరిజనుల జాతి పైన అవమానించం కలిగించే విధంగా ఆయన మాట్లాడాడు. ఆయన ఏమన్నారంటే 500 సంవత్సరాల క్రితం గిరిజనులు బుద్ధి లేకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా కొట్టుకుంటారని అన్ని వేల మంది సభలో ఆయన చెప్పాడు. బుద్ధి లేని గిరిజనులు కాదు విజయ్ దేవరకొండ, నీకు అంత సభలో ఎలా మాట్లాడాలో నీకు తెలియదా? నువ్వు కేవలం రియల్ హీరో మాత్రమే. రియల్ హీరో ఎవరంటే అదే పహల్గాం దాడిలో వీరమరణం పొందినటువంటి వ్యక్తి వీర జవాన్ మురళీ నాయక్. ఈరోజు భారతదేశ రాష్ట్రపతి ఈరోజు గిరిజన బిడ్డ. ఆ స్వతంత్రం కోసం పోరాడిన జాతి గిరిజన జాతి. అలాంటి జాతిని అవమానించం కలిగించే విధంగా మాట్లాడావు. నీకు ఈరోజు అరెస్టు వారెంట్ ఉంది, నువ్వు కోర్టుకు హాజరు కావాలా? ఏం మొహం పెట్టుకొని ఈరోజు తిరుపతికి వస్తావు? నీకు సిగ్గు లేదా అనేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. 1999లో లడఖ్లోని ఉత్తర కార్గిల్ జిల్లాలోని పర్వత శిఖరాలపై పాకిస్తాన్ దళాలను తమ ఆక్రమిత స్థానాల నుండి తరిమికొట్టినందుకు కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్పై భారతదేశం సాధించిన విజయాన్ని గుర్తు చేసుకోవటానికి ప్రతి సంవత్సరం జూలై 26న భారతదేశంలో కార్గిల్ విజయ్ దివాస్ జరుపుకుంటారు. అందులో భాగంగా తిరుపతిలో బీజేపీ నాయకులు స్థానిక కపిల్ తీర్థం సమీపంలోని అమరవీరుల స్తూపం వద్ద కార్గిల్ విజయ్ దివాస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కార్గిల్ యుద్ధంలో అమర వీరత్వం పొందిన భారత సైనికులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, సుధాకర్, ఏవన్ మస్తాన్, లోక ప్రభాకర్ నాయుడు, పురోహితులు సురేష్ స్వామి, కళాకారులు చంద్రబాబు నాయుడు, కన్నప్పగారి కేశవల్ రెడ్డి, శాంబోల హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా ఈరోజు అమరవీరుల స్తూపం వద్ద కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా స్థానిక కపిల్ తీర్థం వద్ద గల అమరవీరుల స్తూపానికి బీజేపీ పార్టీ తరఫున ఘన నివాళి అర్పించాము. ముఖ్యంగా కార్గిల్ యుద్ధ సమయంలో వీరమరణం పొందిన సైనికులకు ఈరోజు మేము పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ముఖ్యంగా మన భారతదేశ సరిహద్దుల్లో
ఎటువంటి వాతావరణానైనా ఎండనక గాలనక ఎముకలు కొరికే చలిలో కూడా మన సైనికులు మన వారి ప్రాణాన్ని అడ్డుపెట్టి మన దేశ అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఈరోజు సైనికులకందరికీ మేము వందనాలు సమర్పిస్తున్నాము. అలాగే కార్గిల్ యుద్ధ సమయంలో వీరమరణం పొందిన సైనికులకు మేము నివాళులర్పిస్తున్నాం. జై భారత్. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన వీర సైనికులకు నివాళులర్పిస్తున్నాము. మా కోసం నిరంతరం కష్టపడుతూ సరిహద్దుల్లో చెల్లెనక వాననక ఎండనక ప్రజల కోసం తన ప్రాణాలను త్యాగం చేస్తున్న వీర సైనికులు జోహార్లు. దేశం ఎప్పుడూ మీ వెన్నంటే ఉంటుంది. మీ త్యాగాలను ఎన్నటికీ మరవదు. జై జవాన్, జై కిసాన్. కార్గిల్ యుద్ధ వీర మరణ జవాన్లకు ఘన నివాళిని మా బీజేపీ పార్టీ తరఫున ఈరోజు ఘన నివాళిని అర్పించడం జరిగింది. వాళ్ళ మనశ్శాంతితో వాళ్ళ ఆత్మశాంతి కూర్చోాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. జై జవాన్, జై భారత్. గత వైసీపీ పాలకులకు మించి నేటి కూటమి ప్రభుత్వం అప్పులు చేస్తోందని, డబుల్ ఇంజన్ పాలన ట్రిబుల్ ఇంజన్ పాలనగా మారిందని, ఈ చేతకాని ప్రభుత్వాల వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని కాంగ్రెస్ నేతలు తులసిరెడ్డి, చిట్టిబాబు తదితరులు తిరుపతి ప్రెస్ క్లబ్లో విమర్శించారు. అటు వైకాపా ఇటు టీడీపీ ఈ రెండు కూడా రాష్ట్రానికి రాహుకేతువులుగా దాపురించాయి. దొందే 18 లేసనాల ముంటి ఇది సవతుల పోరైపోయింది. జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపించి ఆయన వెళ్ళిపోయాడు. చంద్రబాబు నాయుడు అరచేతిలో కైలాసం చూపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి పాలనలో 5 ఏళ్ల పాలనలో ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా, అవినీతి ఆంధ్రప్రదేశ్గా, అరాచక ఆంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, మధ్యాంధ్రప్రదేశ్గా, గంజాయి ఆంధ్రప్రదేశ్గా, బూతుల ఆంధ్రప్రదేశ్గా చేసి ఆయన వెళ్ళిపోయాడు. కొన్ని చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత బెటర్గా ఉంటుంది అనుకుంటే అంతకంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్టు తయారైంది. రాష్ట్రంలో మద్యం పాలసీ ఎలా అయిందంటే మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు, మద్యం విచ్చలవిడిగా సాగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారేమో ఇంటికొక ఎంటర్ప్రెన్యూర్ను తయారు చేస్తూ అంటున్నాడు, కానీ ఇంటికొక త్రాగుబోతం తయారు చేస్తున్నాడు. ఇక జూదం విచ్చలవిడిగా సాగుతోంది రాష్ట్రం అంతటా. 3 జోకర్లు, 6 కళావరులుగా సాగుతూ ఉంది. ఈవెన్ హై స్కూళ్ళల్లో గంజాయి, డ్రగ్స్ ఎంటర్ అయినాయి. ఇక సూపర్ 6 హామీలు, సూపర్ ఫ్లాప్. యువతకు సంబంధించి నిరుద్యోగ వృత్తి కింద నెలకు 3,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇంతవరకు 3 పైసలు ఇవ్వరు. ఆ విధంగా యువతను నమ్మించి మోసగించింది ఈ కూటమి ప్రభుత్వం. రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా 20,000 రూపాయలు ప్రతి రైతుకు ఇస్తామని చెప్పి ఇంతవరకు ప్రారంభమే కాలేదు. ఇదో అంటున్నారు. దాని తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకే పెన్షన్ చెప్పారు, దాని అడ్రస్ లేదు. మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి కింద 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉండే ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు మళ్ళీ కొందరు నాయకులు అది సాధ్యం కాదు, అది ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ను అమ్మేయాల్సి వస్తుందని చెప్పేసి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తర్వాత తల్లికి వందనం 1 సంవత్సరం ఎగ్గొట్టేశారు. ఈ సంవత్సరం వచ్చేసి అనేక షరతులతో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా ఉచిత బస్సు ప్రయాణం ఇంకా అమలు కాలేదు, రేపు మాపు అంటున్నారు. కాబట్టి సూపర్ 6 పథకాల్లో సూపర్ ఫ్లాప్ అయింది. ఇక అప్పులు ఆల్ టైమ్ రికార్డ్. కేవలం 14 నెలల్లో 1,86,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది చంద్రబాబు ప్రభుత్వం. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందనే సామెతగా గత ప్రభుత్వాన్ని అప్పులు ఎక్కువ చేస్తామని చెప్పి విమర్శించి అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తూ ఉంది చంద్రబాబు ప్రభుత్వం.
ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రాన్ని రాజకీయంగా సోషల్ మీడియాలో తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని, వారికి మేము ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నామని, మాతో కలిసి సినిమాను చూసి నిజాలను బహిర్గతం చేయాలని జనసేన నేతలు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. సినిమాని చూసి సినిమాని ఏ విధంగా అర్థం చేసుకోలేని నీచులు సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో సినిమా గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి వస్తే ఆ గాలినే ఆపలేరు మీరు. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయితే సినిమాని ఆపగలుగుతారా? మీ తరం అవునా? చీకట్లో కూర్చొని సోషల్ మీడియాలో పెట్టడం కాదు. ఏమన్నా మాడితే సినిమాలో తప్పులు ఉన్నాయన్నారు. ఎవరెవరైతే సోషల్ మీడియాలో పెట్టారో, ఎవరెవరైతే వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ ఓపెన్ ఛాలెంజ్. ఓపెన్గా సినిమాకి వెళ్దాం, రండి, సినిమా చూద్దాం. ఏ ఒక్క సన్నివేశమైనా ఎక్కడైనా సరే ఎవరినైనా కించపరిచే విధంగా ఉంటే మీరు చెప్పిన దానికి నేను రెడీ. అదేవిధంగా సినిమాలు అటువంటివి ఏమీ లేదంటే మీరేం చేసుకుంటారు? మోకాళ్ళపైన కూర్చొని పవన్ కళ్యాణ్ గారి క్షమాపణ చెప్తారా? సినిమా చూసి మాట్లాడండి. ఏదో బురద చల్లాలి, పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు వచ్చేస్తుంది, ఆయన పైన బురద చల్లాలి. ఇప్పుడు ఆయన పైన బురద చల్లలేని పరిస్థితిలో ఆయన సినిమా పైన కుటుంబ సమేతంగా మహిళలు, మైనారిటీ సోదరులు, ప్రతి ఒక్క కులస్తులు కుటుంబ సభ్యులతో చూసే సినిమా అది. లేనిపోని క్రియేట్ చేసి సినిమా గురించి మీరు ఎన్ని ఎదవేషాలు వేసి మా సినిమాని, మా పవన్ కళ్యాణ్ గారిని హైప్ తగ్గించాలన్నా మీ వల్ల, మీ బాబుల వల్ల, మీ తాతల వల్ల కూడా కాదు. పవన్ కళ్యాణ్ గారి గాలినే ఆపలేకపోయినారు మీరు. ఆయన సినిమాని ఆపగలుగుతారా? మీలాంటి ఎంతమంది దుష్ట శక్తులు వచ్చా మా సినిమా క్రేజ్ మాకుంది. కనీ విని ఎరుగుని రీతిలో కలెక్షన్స్ వచ్చాయి. మొదటి షోకే 2 తెలుగు రాష్ట్రాల్లో కనీ విని ఎరుగుని కలెక్షన్స్ వచ్చాయి. సినిమాని సినిమాగా చూడండి, ఎంత అద్భుతంగా ఉంది సినిమా. అంటే కాకుండా రాజకీయం, సినిమా. మీకు రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము మీకు లేదు. 24 ఎలక్షన్లు తొక్కిపడేశాం. సినిమా అనేది సినిమా చూడండి, సినిమా చూసి మళ్ళీ మాట్లాడండి. మీలో ఎంతమందిని మమ్మల్ని టికెట్లు అడిగి సినిమాకి పోలేదు నిన్న 24వ తారీఖున? సినిమాని ఎప్పుడు కానీ సినిమాగా చూడాలి కానీ లేనిపోని కుట్రలు కుతంత్రాలు చేసి ప్రజల్లో, మతాలలో ఏదో చిచ్చు పెట్టాలని చూస్తే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు. మీరు చేసే ఏదో పనులన్నిటికీ ఘాటుగా మేము కూడా చెప్పగలుగుతాం, సమాధానం ఇవ్వగలుగుతాం. ఈ ఏడాది మెరిట్ సాధించిన 10వ తరగతి విద్యార్థులకు పత్రిజీ మెరిట్ స్కాలర్షిప్ ను అందిస్తున్నట్లు తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ప్రతినిధి కంచి రఘురాం ఆ సొసైటీ సభ్యులతో కలిసి తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాకు తెలియజేశారు. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రెస్ సోదరులకు తెలియంది కాదు. 32 సంవత్సరాలుగా మేము చేస్తూ ఉన్నాం. ఎన్నో కార్యక్రమాల్లో మీరు పార్టిసిపేట్ ఉన్నారు, మాకు తెలిసేది. కానీ ఈ సంవత్సరము ఇంకొద్దిగా విశేషంగా తిరుపతిలో విద్యార్థులకు ఒక స్ఫూర్తిదాయకంగా ధ్యాన కార్యక్రమాలు నిర్వహించాలా అనే దీంతో పట్టుదలతో మా కమిటీ మెంబర్లందరూ కూడా ఒక క్యాష్ ప్రైజ్ ఇస్తాము అనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మామూలుగా మేము అవుట్ గోయింగ్ స్టూడెంట్ 10th క్లాస్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. దాని పర్పస్తో ఏమంటే అతను తీసుకొని ఇంకో స్కూల్కి వెళ్ళిపోతా ఉంటే, కాలేజీకి వెళ్ళిపోతా ఉంటే ఇక్కడ పిల్లలకు మోటివేషన్ లేదు. అందుకని ఈ సంవత్సరం ఏం చేశామంటే, ఇప్పుడు ప్రజెంట్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు, 9th క్లాస్లో హయ్యెస్ట్ మార్క్స్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఒక క్యాష్ ప్రైజ్కి ఇస్తున్నాం. కాబట్టి మొట్టమొదటిసారి మా ఎంటైర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఫస్ట్ టైం ఇస్తూ ఉన్నాం. తిరుపతిలో ఉండే గవర్నమెంట్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్కి మాత్రమే దీన్ని పరిమితం చేశాం. ఈ 9th క్లాస్ దీంట్లో హయ్యెస్ట్ మార్క్స్ ఏ స్కూల్స్ కన్నా రానిలేండి,
తిరుపతిలో ఉండే అన్ని స్కూల్స్లో హయ్యెస్ట్ మార్క్ వచ్చి ఉండే వాళ్ళకు బాయ్స్కు 3 ప్రైజులు, గర్ల్స్కు 3 ప్రైజులు ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నాం. ఫస్ట్ ప్రైజ్గా క్యాష్ ప్రైజు 3116, సెకండ్ ప్రైజ్ 2116, థర్డ్ ప్రైజు 1116. సో బాయ్స్కి కూడా 3, గర్ల్స్కి కూడా 3. సో తిరుపతిలో ఉండే గవర్నమెంట్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్కు పరిమితం చేయడం జరిగింది. ఫస్ట్ టైం కాబట్టి ఎలా ఉంటుందని. సరే, మిగతా స్కూల్స్ వాళ్ళు అందరూ కూడా కష్టపడి వాళ్ళ స్కూల్లో టాపర్గా ఉంటారు కాబట్టి మిగతా వాళ్ళు అన్ని స్కూల్స్లో కూడా 9th క్లాసులో హయ్యెస్ట్ మార్క్ వచ్చి ఉండే వాళ్లకు ఒక ప్రైజ్ ఇస్తామని అనుకున్నాం. అది కన్సలేషన్ ప్రైజ్గా అది 516 అనుకున్నాము. బస్ అది 1116గా మార్చేదానికి ఇవాళ నిర్ణయం తీసుకుంటాం. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిట్రా అంటే విద్యార్థుల్లో ఒక స్ఫూర్తిదాయకమైన పోటీతత్వం రావాలి. మీకు అందరికీ తెలిసిందే స్పర్ధయా విద్య అని. స్పర్ధ కాంపిటీషన్ ఉంటేనే విద్యలో విద్యార్థులు పైకి వస్తారు. మెయిన్ థింగ్ ఏమిటంటే మన స్కూల్లో ఒక అబ్బాయికి అమ్మాయికి మంచి మార్కులు 9th క్లాస్లో వచ్చింది కాబట్టి ఒక ప్రైజ్ వచ్చింది, క్యాష్ ప్రైజ్ వచ్చింది అనే దృష్టితో మిగతా అన్ని విద్యార్థులు కూడా ఆ కాంపిటేటివ్ స్పిరిట్ రావాలా అనే ఒక దృష్టితో ఈ సంవత్సరము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాంట్లో ఈ సంవత్సరంలోనే మనం యోగాంధ్ర అనే ఒక పెద్ద కాన్సెప్ట్ తీసుకొని మీకు అందరికీ తెలుసు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం ఎట్లా చేశామో అదే మాదిరి ఆంధ్రప్రదేశ్ను కూడా ధ్యానాంధ్రప్రదేశ్, ఇట్లా యోగము ఇట్లా ధ్యానము రెండు మనకు మన ప్రజలకు పిల్లలకు ఒక అవకాశంగా ఉంటుందనే నిర్ణయంతో ఈ క్యాష్ ప్రైజ్ తీసుకున్నాము. తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఈ నెల 28 నుండి 31వ తేదీ వరకు ఏపీ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 సీనియర్ మెన్ అండ్ ఉమెన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చిత్తూరు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామకృష్ణయ్య తిరుపతి ప్రెస్ క్లబ్ లో వారి అసోసియేషన్ సభ్యులతో కలిసి వెల్లడించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క వారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారి ద్వారా ఈ నెల 28 నుంచి 31 వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యాడ్మింటన్ సీనియర్ మెన్ అండ్ ఉమెన్ ఛాంపియన్షిప్ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరుగుతుంది. ఈ పోటీలకి సుమారు 400 మంది ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. స్టేట్లో అన్ని జిల్లాల నుంచి జరిగిన సెలక్షన్స్లో ఎన్నికైన మెరుగైన క్రీడాకారులు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. ఈ టోర్నమెంటులో విన్నర్గా నిలిచి రన్నర్గా నిలిచిన వ్యక్తులు నేషనల్ లెవెల్ టోర్నమెంటులో పార్టిసిపేట్ చేయడానికి అర్హత సాధిస్తారు. ఈ పోటీలు 28వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి. 28వ తారీఖు ఉదయం క్వాలిఫైయింగ్ రౌండ్స్ ఉంటాయి. 29, 30, 31వ తారీఖు మెయిన్ డ్రా ఉంటుంది. 31వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ఫైనల్స్ జరుగుతాయి. ఈ పోటీలకు 29వ తారీఖు ఉదయం 10 గంటలకు మినిస్టర్ గారు అనగాని శ్రీనివాస్ సారు అవకాశం ఉంటే వస్తానని చెప్పారు. ఎమ్మెల్యే గారు ఆర్ఎన్ శ్రీనివాసులు, తుడా చైర్మన్ గారు, శాఫ్ చైర్మన్ రవినాయుడు గారు, మేడం ఎం సుగుణమ్మ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఓకే, ఈ క్రీడాకారులకు అందరికీ అసోసియేషన్ తరపున వసతి సౌకర్యము, భోజనము కూడా సౌకర్యము కూడా కల్పిస్తున్నాం. ఓకే, ఈ అవకాశాన్ని తిరుపతి ప్రజలందరూ ఉపయోగించుకుని చాలా మెరుగైన బ్యాడ్మింటన్ పోటీలు జరుగుతాయి. దేశంలోనే టాప్ మోస్ట్ లెవెల్లో టాప్ 10లో ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నారు. అందరూ వీక్షించి ఈ పోటీలను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. తిరుచానూరులో ఇంటింటికి తెలుగుదేశం ప్రచారంలో భాగంగా చిత్తూరు జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ పాల్గొన్నారు. తిరుచానూరులో గల భజనగుడి వీధి కుంటి గంగమ్మ గుడి నందు ఇంటింటికి తెలుగుదేశం ప్రచారంలో భాగంగా తెలుగు తమ్ముళ్లతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి ఇంటి గడప తలుపు తట్టి కూటమి ప్రభుత్వంలో జరిగిన మంచిని తెలియజేసి ఇంకా ఏమైనా ఇబ్బందులు తన దృష్టికి తీసుకువస్తే తగు సహాయం చేస్తానని, గత వైకాపా ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు అక్రమాలు మరిచిపోయి ఇక మున్ముందు కూడా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని అత్యంత విజయంతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు గ్రామ తెదేపా నాయకులు, చిత్తూరు జిల్లా పార్లమెంటు ఉప కమిటీ కార్యదర్శి మోహన్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు కిషోర్ రెడ్డి, హరిరామరెడ్డి, శివ, మునిరత్నం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 26/7/2023
2025 తిరుచానూరులో సుపరిపాలనలో తొలుగుడు కార్యక్రమంలో అందరూ గ్రామ కమిటీ అధ్యక్షులు, మిగతా నాయకులు, తిరుచానూరు నాయకులు అందరితో కలిపి ఇక్కడ పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో గ్లోబల్ ప్రచారం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వర్గాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, అబద్ధాలను తిప్పికోవడానికి ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 6 హామీల్లో మొదటి హామీని 3,000తో కలిపి 7,000 రూపాయలు, 4,000 పెన్షన్ అని మొట్టమొదటిసారిగా ఆయన మొదటి నెల నుంచే దిగ్విజయంగా చేయడం జరిగింది. అలాగే టైటిలింగ్ యాక్ట్ కూడా ఆయన క్యాన్సిల్ చేస్తాను, టైటిలింగ్ యాక్ట్ క్యాన్సిల్ చేయడం జరిగింది. చాలామందికి నిద్ర లేకుండా చేసిన చట్టం అది. మన ఆస్తులు, మన ఇండ్లు పెరుక్కుంటారేమో ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి భయపడిన రోజులవి. అలాంటి దాన్ని టైటిలింగ్ యాక్ట్ని క్యాన్సిల్ చేసి, అలాగే మహిళలకు జ్యోతి పథకం కింద ఇచ్చిన 3 సిలిండర్లు కూడా తగు సమయంలోనే ఇచ్చి, ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినప్పటికీ ఇబ్బంది ఇది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, మా ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి బాగాలేదు. అలాంటి పరిస్థితిలో కూడా ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా, మొన్న తల్లికి వందనం, ఇంట్లో ఎందరుంటే అందరికీ 42 లక్షల మందికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇస్తే, ఈరోజు 67,70,000 మందికి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ మిస్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేసి మళ్ళీ చేర్చుకుంటే వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటూ చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వరు. జనరల్గా ఒకసారి మాట ఇస్తే తప్పేది కూడా ఉండదు. ఈ 15వ తారీఖు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించడం జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో అన్నదాత కార్యక్రమం, ఎందుకంటే కేంద్రంలో ఈ యుద్ధం రావడం వల్ల కొద్దిగా వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ రాలేదు కాబట్టి కొంత ఆలస్యమైంది, కానీ అది కూడా తొందరలోనే అన్నదాత కార్యక్రమం కూడా అన్నదాతకు కూడా ఇవ్వడం జరుగుతుంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర హోం మినిస్టర్ వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద చేరుకున్న వంగలపూడి అనితకు ఘన స్వాగతం లభించింది. పోలీసు అధికారులు, ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. హోం మినిస్టర్ ముందుగా ఆలయ ధ్వజస్తంభానికి మొక్కులు తీర్చుకున్న అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం వేద ఆశీర్వచన మండపంలో ఋత్వికులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా హోం మినిస్టర్ వంగలపూడి అనిత ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ కుటుంబ సమేతంగా శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లుగా తెలియజేశారు. అంతకుముందు తిరుచానూరు టీడీపీ ముఖ్య నాయకులు వంగలపూడి అనితను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, సూపరింటెండెంట్ రమేష్, ఆలయ ఇన్స్పెక్టర్లు చలపతి, ఏవీఎస్ఓ రాధాకృష్ణ, అడిషనల్ ఎస్పీ రవిమనోహరాచారి, చంద్రగిరి సబ్ డివిజన్ డీఎస్పీ ప్రసాద్, తిరుచానూరు సీఐ సునీల్ కుమార్, ఎస్ఐలు సాయినాథ్ చౌదరి, అరుణ తదితరులు పాల్గొన్నారు. కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకోవడం అన్నది ఒక సాంప్రదాయంలో ఒక భాగం. కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఆ స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని ఈరోజు కుటుంబ సమేతంగా దర్శనం చేసుకోవడం కూడా జరిగింది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండాలి, ఎటువంటి దుష్టశక్తుల ప్రభావాలు కూడా రాష్ట్రం మీద పడకూడదు అని చెప్పి అమ్మవారిని అదేవిధంగా అయ్యవారిని ఇద్దరిని కూడా కోరుకొని రావడం జరిగింది. ఈరోజు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏమండి, లిక్కర్ వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది, అది మీకు కూడా తెలుసు. దర్యాప్తులో భాగంగా వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు అందరికీ కూడా తెలుస్తున్నాయి. కొన్ని విషయాలు ఆ విచారణకి వదిలేయాలి. విచారణ జరుగుతుంది కాబట్టి విచారణ జరగనివ్వండి. విచారణ జరిగిన తర్వాత ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా క్లియర్గా మీకు చెప్తారనుకుంటున్నాను. ఇప్పుడు మీకు చాలా సందర్భాల్లో చెప్తున్నానండి, ఈ విషయం గురించి మాట్లాడాలంటే ఒక మహిళగా నాకు ఎక్కువ సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక రాజకీయంలో ఉండి చాలామందికి ఆదర్శప్రాయంగా ఉండాల్సిన రాజకీయ నాయకులు కూడా ఏదో వాళ్ళ తాలూకా ప్రచార ఆర్భాటాల గురించో లేకపోతే వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్ తట్టుకోలేకనో నోటికొచ్చినట్టు మాట్లాడడం వల్ల జరిగేది ఏంటంటే వాళ్ళ మీద సింపతి వస్తుందని వాళ్ళు అనుకుంటారు, కానీ ఒక రకమైన ఏహ్య భావం అన్నది ప్రజల్లో కలిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అది ఎంటైర్ ఒక్కరి వల్ల కాదు, ఎంటైర్ రాజకీయ నాయకులకే ఇంపాక్ట్ పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దయచేసి నేనేమంటానంటే, ఒక సభ్యతా సంస్కారం కలిగిన వ్యక్తుల గురించి మాట్లాడాలంటే మాకు కూడా మాట్లాడాలనిపిస్తుంది. అటువంటి సభ్యతా సంస్కారం లేని వాళ్ళ గురించి మేము ఎక్కువగా మాట్లాడడం. ఎట్ ద సేమ్ టైం నేనేమంటానంటే, ప్రజలు కూడా గమనించాలి, గమనిస్తున్నారు కూడా ప్రజలు కూడా. అసలు ఎవరు ఎలాగా మాట్లాడుతున్నారు, ఎవరు కనీసం మన కూర్చొని టీవీల ముందు కూర్చొని ఇది రాజకీయ నాయకుడు పలానా మినిస్టరు, పలానా ఎమ్మెల్యే, పలానా ఎక్స్ అలా మాట్లాడుకునే పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడే మాటలు పిల్లలు కూడా వింటున్నారంటే ఎటువంటి టైప్ ఆఫ్ మెసేజ్ మనం ఇస్తున్నాం?
నేను మన పిల్లలే కాదండి, మన పిల్లలు కూడా ఆలోచిస్తారు కదా, మనం ఏం మాట్లాడుతున్నాం, మా అమ్మ ఏం మాట్లాడుతుంది, మా నాన్న ఏం మాట్లాడుతున్నారు, అది మన పిల్లలు కూడా ఆలోచించుకునే పొజిషన్ ఉంటుంది కదా. ముందు వాళ్ళకి సమాధానం చెప్పి బయట వాళ్ళకి సమాధానం చెప్పుకోవచ్చు. నా ఉద్దేశం అయితే అదే. తమ్ముడు ఒక నిమిషం ఏమండి, నాకు వీళ్ళు సెక్యూరిటీ గన్మెన్ దేనికి? మనకి సెక్యూరిటీ గురించి. ఎవరైనా గబుక్మన్ వచ్చినా, ఎవరైనా అటాక్ చేయాలనుకున్నా, అటాక్ చేసే పరిస్థితులు ఉన్నా కూడా గన్మెన్ అన్న వాళ్ళు అలర్ట్గా ఉండాలి. అంతేగాని గన్మెన్ అన్న వాళ్ళు అలర్ట్ కాకుండా ఏదో అటెండర్ చేతిలో పెట్టినట్టుగా తీసుకొచ్చి మొత్తం అంతా చేతిలో పెడితే రేపు పొద్దున్న అదే పెద్దిరెడ్డి మీద ఎవరైనా అటాక్ చేసే పరిస్థితి వస్తే వీళ్ళు దాన్ని ఎలాగ రిస్క్ చేయగలరు? అది మినిమం కామన్ సెన్స్ అండి. దాని గురించి ఏదో కావాలని చేయాల్సిన నెసిటీ ఎవరికి లేదు. నేను ఒక్కటే కోరుకుంటున్నా, మా ఎన్డీఏ గవర్నమెంట్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరి ఉద్యోగం వాళ్ళు నీతిగా నిజాయితీగా యాజ్ పర్ రూల్స్ చేసుకోండి, దానికి ఆ ఫ్రీడమ్ ఉంది. అంతే తప్పించి ఎవరు తొత్తులుగా వ్యవహరించాల్సిన అవసరం లేదు, అలాగా మీ మీద తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ గవర్నమెంట్లో ఇలాగే చేసుకుని కొంతమంది ఎంత ఇబ్బంది పడ్డారో మనం కూడా చూసాం. అటువంటి ఇబ్బంది మా గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్స్ రాకూడదని మేము కోరుకుంటున్నాం. దయచేసి దాని ప్రకారంగా కూడా నడుచుకోమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి శనివారం ఉదయం తిరుపతి పురవీధులు గోవింద నామాలతో మారుమోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగున భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవిందనామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మేకల గంగయ్య, నరసింహారెడ్డి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. ప్రతి శనివారం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో నగర సంకీర్తన భజన ప్రారంభం అవుతుంది. మనం తిరుపతిలో ఎప్పుడో మనం పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఇక్కడ తిరుపతిలో మనం నివాసం వింటూ కలియుగ ప్రత్యక్షమైనటువంటి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మనం ఉన్నాము. తిరుపతిలో ప్రతి శనివారం కూడా రంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ యొక్క నగర సంకీర్తన, హరే రామ భజన, గోవింద భజన, పలు రకాలైనటువంటి పాటలు కావచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా కష్టాలలో ఉన్నప్పుడు మనం దేవుణ్ణి స్మరించుకోవచ్చు. అదేవిధంగా ఒక ప్రశాంతత, ఒక ఆరోగ్యం పట్ల కావచ్చు, పలు విధాలుగా ఉన్నటువంటి ఈ భజనకు హాజరు కావచ్చు. అదేవిధంగా కోలాట, డోలక, తప్పిట్ల తాళాలతో ఈ యొక్క భజన కార్యక్రమం గోవిందస్వామి తెరువు మాడవీధుల్లో ఈ యొక్క భజన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా తారతమ్యం లేకుండా ఈ భజనకు హాజరు కావాలని కోరుకుంటున్నాను. నా పేరు వెంకటాద్రి. ఓం నమో వెంకటేశాయ. ఈ నగర సంకీర్తనకు రావడం వల్ల నా ఆరోగ్యం బాగుంది. ఇక్కడికి వచ్చిన దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందరూ వచ్చి పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి జూ పార్క్ రోడ్డులో చిరుత బైక్పై వెళ్తున్న వ్యక్తిపై దాడికి యత్నించింది. స్కూటరిస్టు స్పీడ్గా వెళ్లడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. సుమారు రాత్రి 7:34 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుపతి జూ పార్క్ రోడ్డులో చిరుత బైక్పై వెళ్తున్న వ్యక్తిపై దాడికి యత్నించింది. స్కూటరిస్టు స్పీడ్గా వెళ్లడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. సుమారు రాత్రి 7:34 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరోవైపు అరవింద్ ఆసుపత్రి వద్ద రాత్రి 12 గంటల సమయంలో కనిపించిందని స్థానికులు అంటున్నారు. ఈ దాడి విజువల్ ను వెనుక వైపు నుంచి వస్తున్న కారులోని కొందరు వీడియో తీశారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఏపీ హోంశాఖ మంత్రి బంగళపూడి అనిత, సినీ నటి నిరోష, ఆస్ట్రేలియా కౌన్సిల్ జనరల్ సిలాయి జాకీ, ప్రభుత్వ విప్ శ్రీధరులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. My name is Silai Zaki, the Australian Consul General to South India, and it was a real privilege today for me and some of the members of my team
to come and have a darshan at the temple here. It was genuinely one of the most moving experiences for me. You could see people with such faith came, and the way it's managed, the temple, it's amazing. It's so clean, such a great experience, and you can really see people come here with such hope and belief, and that was a real privilege for us to witness today. So thank you so much to the temple organisers, the TTD, and people who have helped us come here. We really feel privileged. Thank you. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక పాకాల పోలీస్ స్టేషన్లో పాకాల సీఐ సుదర్శన్ ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాకాల సీఐ సుదర్శన్ ప్రసాద్ మాట్లాడుతూ మద్దినాయనపల్లి పంచాయతీ పెద్ద హరిజనవాడలో ముద్దాయి గిరిని అరెస్టు చేయడం జరిగిందని తెలియజేశారు. ముద్దాయిని చిత్తూరు కోర్టుకు రిమాండ్కు తరలించామని అన్నారు. సుమారు 13 సంవత్సరాల క్రితం పాకాల మండలం మద్దినాయనపల్లి పంచాయతీ పెద్ద హరిజనవాడ నివాసి సిద్దయ్య కుమారుడు తిప్పినూరి గిరికి చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు పంచాయతీలోని తలారివారిపల్లి నివాసి గంగాధరం మొదటి భార్య కుమార్తె అయిన హేమంత కుమారితో వివాహం జరిగింది. వారికి 2 ఆడపిల్లలు. మొదటి సంతానం తనుశ్రీ, రెండవ కుమార్తె తేజశ్రీ 10 సంవత్సరాల నుండి తిరుపతి నందు నివాసముంటూ హేమంత కుమారి తిరుపతిలోని ప్రకాశం పార్కు సమీపంలో గల మున్సిపల్ స్కూల్ దగ్గర ఫ్రూట్ షాప్ పెట్టుకుని గిరి ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ జీవనం సాగించేవారు. ముద్దాయి గిరి తన భార్యను ఇంటి వద్ద నుండి డబ్బులు తేవాలని హింసించేవాడు. అందుకు హేమంత కుమారి తండ్రి అయిన గంగాధరం వారికి అప్పుడప్పుడు డబ్బులు ఇస్తుంటాడు. అది సరిపోక తన తండ్రి భూమి అమ్మి డబ్బులు తీసుకురావాలని, లేకపోతే తన భార్య మరియు పిల్లలని చంపేస్తానని బెదిరిస్తుంటాడు. హేమంత్ కుమారి డబ్బులు తీసుకుని రాకపోవడంతో చంపాలనే ఉద్దేశంతో తనకు ఫిట్స్ వచ్చినట్లు నటించి మంత్రించుకోవాలని తన భార్య పిల్లలతో పాటుగా తన అక్కవాళ్ళ ఇంటికి పిలుచుకుని వచ్చి అక్కడ నుండి ఓబలిశెట్టివారి పల్లిలోని ఇంటికి వచ్చి తిరిగి ప్రయాణంలో మద్దినాయనపల్లి కొమ్మిరెడ్డి గారిపల్లి రోడ్డు నందు పులిచెర్ల వైపు వెళుతూ కొత్త వడ్డిపల్లి దగ్గరలో ఉన్న ఊటు బావి దగ్గరలో బండి ఆపి చేపలు చూద్దామని తన భార్య పిల్లలను బావి దగ్గరకు తీసుకుని వెళ్లి చంపాలనే ఉద్దేశంతో వారి ముగ్గురిని బావిలోకి తోసి నీటిలో ముంచి చంపాడు. అక్కడికి జనం రాగా తాను గొంతు కింద చాకు కోసుకుని అక్కడ నుండి పారిపోయాడు. ఇతన్ని అరెస్టు చేసి రిమాండ్కు పంపించామని వారు పేర్కొన్నారు. రోజైన బావి దగ్గరికి తన భార్య హేమంత్ కుమారి 2 కుమార్తెలను తీసుకొని పోయి బావిలోకి తోసి తర్వాత ఇతను కూడా బావిలోకి చంపడం జరిగింది. తర్వాత అతనే బావి పెట్టుకు ఆ శవాలను తీసి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ కూడా ఫోన్ చేసి విధానం చంపినాను, నేను కూడా చేసుకుంటున్నాను అని చెప్తే వెంటనే వాళ్ళు రావడం మళ్ళీ మాకు ఫోన్ రావడం మేమంతా పోయి బావిలో ఒక అమ్మాయి శవం కూడా తెల్లపోతే అసలు తీవ్రం జరిగింది. మొత్తం గురించి చనిపోయిన విషయం గురించి గంగాధరం ఫిర్యాదు ఇవ్వడంతో అది కేసు కట్టి దర్యాప్తు చేసినాం. తర్వాత టీ గిరి ముద్దాయినటువంటి టీ గిరిని నిన్న అరెస్ట్ చేసి పాకాల కోర్టుకు కూడా పంపడం జరిగింది. అతను చిత్తూరు జిల్లా డిస్ట్రిక్ట్ జైల్లో రిమాండ్లో ఉన్నాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాయ్కాట్ హరిహర వీరమల్లు ట్రోల్స్ పై స్పందించిన ముస్లిం పెద్దలు. తిరుపతిలో హరిహర వీరమల్లు సినిమా చూసిన ముస్లిం పెద్దలు. సినిమాలో ముస్లింలను ఎక్కడా కించపరచలేదన్న ముస్లిం పెద్దలు. గత వైఎస్ఆర్సీపీ పాలనలో హతీరాంజీ మఠం ల్యాండ్స్ ను దోచుకున్నారు. బైరాగి పట్టణంలో వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్ల తొక్కిసలాట ఘటన వెనుక సూత్రధారులుగా కూడా వైసీపీ వారే ఉన్నారు ఆరోపించిన టీడీపీ నేతలు నరసింహ యాదవ్, ఆర్సీ మునికృష్ణలు. గతంలో గిరిజనులపై విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యల తీవ్ర దుమారం. ఇవాళ తిరుపతిలో జరగనున్న కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండను అడ్డుకుంటాం. గతంలో ఉగ్రవాదులతో ట్రైబల్స్ ని పోల్చడాన్ని తప్పుపట్టిన గిరిజన సంఘాలు. ఈవెంట్ వద్ద భారీగా చేరుకున్న పోలీసులు. తిరుపతి జూ పార్క్ రోడ్డులో బైక్ పై వెళ్తున్న వ్యక్తిపై దాడికి యత్నించిన చిరుత. స్పీడ్ గా వెళ్లడంతో ప్రమాదం నుంచి బయటపడ్డ వ్యక్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.